హైదరాబాద్ ఓల్డ్ సిటీలో నకిలీ బాబాల బెడద ఎక్కువైపోయింది. మోసం చేయటంలో ఆరితేరిన జాదూగాళ్లు బాబాల అవతారం ఎత్తి జనం చెవిలో పూలు పెడుతున్నారు. పాత బస్తీ ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని నేరాలకు పాల్పడుతున్నారు. అలాంటి బాబాల్లో ఒక నకిలీ బాబాను పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల మధ్యలో అమాయకుల్లా కటింగిస్తోన్న ఈ వ్యక్తి పేరు షేక్ ఒమర్ ఇక్బాల్. తన మోసాలతో పాత బస్తీనే షేక్ చేసిన ఇతగాడికి తమాషా పేరు కూడా ఉంది, తారా సితారా బాబా. తనను ఆశ్రయించిన వాళ్ళకి, తాను టార్గెట్ చేసిన వాళ్ళకి చుక్కలు చూపించడంలో ముదిరిపోయాడు. నకిలీ బాబా అవతారమెత్తి పాత బస్తీలో మోసాలకు తెరతీశాడు. జనాన్ని మోసం చేయడంలో ఈ తారా సితారా బాబా స్టైలే వేరు. మంత్రాలు చేయడంలో తను మాస్టర్ అన్నట్టుగా బిల్డప్ ఇస్తాడు. తన దగ్గరున్న సరంజామాతో నానా హడావుడి చేస్తాడు. మంత్రాలు వేయడం, ఎవరో వేసిన మంత్రాల్ని పారకుండా చేయడంలో తనను మించిన వారు పాత బస్తీలోనే లేరన్నట్టుగా తారా సితారా బాబా కటింగ్ ఇస్తాడు. ఈ కటింగ్స్ చూసి మోసపోయిన ఒక యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తీగలాగితే డొంకంతా కదిలింది. ఈ నకిలీ బాబా గుట్టు రట్టయింది. ఓల్డ్ సిటీకి చెందిన రజియా సుల్తానా అనే మహిళ కుమార్తెకి, ఆమె అల్లుడికి గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఎవరో మంత్రాలు ప్రయోగించడం వల్లే వాళ్ళు అలా గొడవ పడుతున్నారని భావించిన రజియా సుల్తానా వాటిని తిప్పికొట్టడం కోసం తారా సితారా బాబాని ఆశ్రయించింది. ఈ నకిలీ బాబా ఆమె దగ్గర 30,000 రూపాయలు తీసుకుని ఓ తావీజ్ ఇచ్చాడు. ఆ తావీజ్ తీసుకున్న రజియా సుల్తానా తన కుమార్తెకు కట్టింది. అయితే ఆ తావీజ్ వల్ల ఎలాంటి ఉపయోగం లేకపోవడంతో తిరిగి తారా సితారా బాబాని ఆశ్రయించింది. నువ్విచ్చిన తావీజ్ పనిచేయలేదు కాబట్టి నేనిచ్చిన డబ్బు తిరిగి చేయమని డిమాండ్ చేసింది. దాంతో తారా సితారా బాబాకి ఆగ్రహం వచ్చేసింది. రజియా సుల్తానా మీద విరుచుకుపడ్డాడు. నన్నే అనుమానిస్తావా, నీ కుటుంబం అంతం చూస్తానని బెదిరించాడు. మర్యాదగా మరో 1,50,000 ఇవ్వకపోతే నా మంత్రాల పవర్ ఏంటో చూపిస్తానని హెచ్చరించాడు. దీంతో రజియా సుల్తానా పోలీసులను ఆశ్రయించింది. ఓల్డ్ సిటీ రైన్ బజార్ పోలీసులు రంగంలోకి దిగి ఈ నకిలీ బాబాని అరెస్ట్ చేశారు. మంత్రాలు బాగా వస్తాయి, మంత్రాలు చేసి నీ కుటుంబాన్ని నాశనం చేస్తాను, నీ బిడ్డకి ఈ మాత్రం కూడా సుఖం లేకుండా చేస్తాను. దీని మీద ఆవిడ పోలీస్ స్టేషన్ గురించి కంప్లైంట్ చేయడంతో మా రైన్ బజార్ పోలీస్ స్టేషన్లో 420, సెక్షన్ 384 అండ్ సెక్షన్ 7 ఆఫ్ డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసుకొని పరిశోధన ప్రారంభించాము. దానికి సంబంధించిన మంత్రాలు చేసేదానికి సంబంధించిన కొన్ని వస్తువులని రైన్ బజార్ పోలీసులు స్వాధీనపరుచుకొని అతన్ని కోర్టులో హాజరుపరుస్తాం. నకిలీ బాబా షేక్ ఒమర్ ఇక్బాల్ ని అరెస్ట్ చేసిన పోలీసులు అతని దగ్గర నుంచి మంత్రాల పేరుతో మభ్యపెట్టడానికి ఉపయోగించే వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నారు. ఎండిపోయిన బల్లి, కుండ, పిడకలు ఇలాంటి వస్తువులతో జనాన్ని మోసం చేస్తారని ఒమర్ ఇక్బాల్ చెప్పుకొచ్చాడు. ఒమర్ ఇక్బాల్ లాంటి నకిలీ బాబాలు పాత బస్తీలో వీధికొకడున్నారు. జనాన్ని మోసం చేస్తూనే ఉన్నారు. ఇలాంటి బాబాల ఆటలు కట్టించడంతో పాటు అవసరం ఉంది.